ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 14వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నుండి 16వ దావీదు కీర్తన. 16వ కీర్తన మొదటి వచన ప్రారంభము. దేవా, నీ శరణు జొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానీయార్పణములు నేనర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ప్రైజ్ ద లార్డ్. 16వ దావీదు కీర్తన. దావీదు దేవునిపై కలిగి ఉన్న ప్రగాఢమైన నమ్మకాన్ని మరియు ఆనందాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనము మెస్సియాకు సంబంధించిన ప్రవచన వాక్యాలను కూడా చూస్తాము. ఈ కీర్తన దావీదు దేవుని రక్షణ కొరకు చేసే విజ్ఞప్తితో ప్రారంభమవుతుంది. దేవుడే తన ఆశ్రయంగా, తన క్షేమానికి ఆధారంగా ప్రకటిస్తున్నాడు. 3వ వచనంలో దేవుని ప్రజలు తనకిష్టులని, ప్రభువు ఆయన పరిశుద్ధులు మాత్రమే తనకు ఇష్టులని దావీదు చెప్తున్నాడు. మనము ఒకరియందు ఒకరము ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనందరము యేసుని శిష్యులమని ప్రజలు గుర్తిస్తారు. దేవుని యందు నమ్మకం గలవారితో సహవాసం ఎంతో ఆనందాన్నిస్తుంది. దావీదు దేవుని సన్నిధి యొక్క విశిష్టతను గుర్తించిన భక్తుడు. దేవుడు తనను సమాధిలో వదిలివేయడని, సదాకాలము ఆయన యందే తన గురి నిలుపుతానని, తన పానీయ భాగము, శ్రేష్టమైన స్వాస్థ్యము ఆయనే అని ప్రకటిస్తున్నాడు. 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ వచనం ప్రభు అయిన యేసునకు సంబంధించినదిగా పేతురు ప్రస్తావించాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం నుండి గమనిస్తే ఈ వచన వాక్యాలు ప్రవచనాలుగా మనం మరలా ప్రస్తావించబడడం గమనిస్తాము. మనము యేసు యొక్క మాదిరిని అనుసరించాలి. మనం చెప్పే మాటల్లో, చేసే పనుల్లో దేవునిని మనం ముందుగా ఉంచుకొని మాదిరిగా పెట్టుకోవాలి. అప్పుడు ఆయన మన కుడి హస్తమున ఉండి మనలను బలపరుస్తాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి. భూ సంబంధమైన సుఖ సంతోషాలు అశాశ్వతమైనవి, అల్పకాలం మాత్రమే ఉంటాయి. దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషము, ఆనందము పరిపూర్ణంగాను నిత్యముగాను ఉంటుంది. దేవుని ఆశ్రయంగా, ఆధారంగా కలిగి ఆయన యందే మన గురి నిలిపి నిత్యము ఆయన సన్నిధిలో సంతోషించి ఆనందించు భాగ్యము ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. శాశ్వతమైన కృపయే నీది, శ్రమలో నన్ను విడువగలేనిది. శాశ్వతమైన కృపయే నీది, శ్రమలో నన్ను విడువగలేనిది. సుందరమైన సియోనులోన, సుందరమైన సియోనులోన నిన్ను చూచేనుగా, నూతన గీతము పాడేనుగా. నిన్ను చూచేనుగా, గీతము పాడేనుగా. నా గురి నీవే, నా దరి నీవే, నా గురి నీవే, నా దరి నీవే, నా స్వరఝరి నీవే. యేసయ్యా
నా స్వరఝరి నీవే యేసయ్యా, నా గురి నీవే, నాదరి నీవే. హల్లెలూయా.